దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. బై గాడ్స్ గ్రేస్ ఈ బైబిల్ స్టడీని మనం స్టార్ట్ చేసి ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, we have finished 4 books of the Pentateuch and we are about to enter the 5th and the final book of Pentateuch. మోషే ధర్మశాస్త్రములోని, తోరాలోని చివరి పుస్తకమైన ద్వితీయోపదేశ కాండములోనికి మనమందరము కలిసి ఎంటర్ అవ్వబోతున్నాం. కాబట్టి లెట్స్ డైవ్ ఇన్ టు ద సబ్జెక్ట్ వితౌట్ గెటింగ్ ఎనీ లేట్. ఈరోజు మనము ద్వితీయోపదేశ కాండము వివరణలోనికి మనం వెళ్ళబోతున్నాం. మీరందరూ జాగ్రత్తగా వినండి. కేవలం ఇవి వినడం మాత్రం కాదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు రిక్వెస్ట్ యూ ఆల్ అ స్మాల్ థింగ్. ఏంటి అనంటే, ఈ వాక్యాలు మీరు విన్న తర్వాత, పీడిఎఫ్స్ మీరు పొందిన తర్వాత, దయచేసి నేను ఎక్కడ కూడా ఈ లింక్ని షేర్ చేయండి అని నేను చెప్పట్లేదు, కానీ మీరు విన్నదాన్ని మీరు పంచుకోండి. సో దట్ యూ గెట్ టు గెయిన్ నాలెడ్జ్ అబౌట్ బైబిల్. మీరు వింటున్నారు ఇక్కడ ఈ గంట సేపు లేదా ఈ 40-50 మినిట్స్ మీరు విన్న ఈ సమాచారం ఏదైతుందో తెలియని వారికి, తెలియని మీ స్నేహితులకు మీ నోటి ద్వారా దాన్ని పరిచయం చేయండి. ఇన్ కేస్ మీరు చెప్పగలిగినంత చెప్పండి. ఇన్ కేస్ ఒకవేళ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వలేకపోయారు అని అనిపిస్తే కమాన్, కీప్ ట్రైయింగ్, నో ప్రాబ్లం. బట్ చెప్పిన తర్వాత ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చూడండి అని అప్పుడు సెకండరీగా ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ కానీ ఏదైనా ఇవ్వండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని లింకులు షేర్ చేయడం కాదు, కానీ మీరు నోరు తెరిచి మాట్లాడండి దేవుని గురించి. మీరు నేర్చుకున్నది, ఇప్పుడు నేను ఎలా అయితే నేర్చుకుని మీకు చెప్తున్నానో, మీరు కూడా నేర్చుకున్నది వేరే వారికి చెప్పండి. వెదర్ ఇట్ ఈస్ లైవ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్, ఎనీథింగ్. చెప్పిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ దట్ యూ డి నాట్ జస్టిఫై వాట్ 100% ఆఫ్ ది సబ్జెక్ట్, ఆ తర్వాత ఇంకా దీని గురించి పూర్తి వివరణ కావాలంటే ఈ అన్న చెప్పారు లేదా ఈ లింక్లో మీరు చూడండి అని అప్పుడు సెకండరీగా మీరు లింక్ షేర్ చేస్తే దట్ వుడ్ బి వెరీ గ్రేట్ఫుల్, దట్ వుడ్ బి వెరీ గ్రేట్. సో ఈరోజు మనం ఇలాంటి ఆలస్యం చేయకుండా, ఎటువంటి జాప్యము లేకుండా లెట్స్ ఆల్ డైవ్ ఇన్ టు ది సబ్జెక్ట్. మీకు స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉండండి. మీరు చూస్తూ నేను చెబుతున్న ఈ విషయాలను ఫాలో అవుతూ ఉండవలసిందిగా కోరుతున్నాను. ఇన్ కేస్ ఎవరైనా సరే, నేను మరలా చెప్తున్నాను, ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెడదామో లేదో మాకు తెలియదు. ఇన్ కేస్ ఒకవేళ ఇది యూట్యూబ్లో మీరు చూస్తున్నట్లయితే పీడిఎఫ్స్ కోసం ఎవ్వరు కూడా మమ్మల్ని సంప్రదించకండి. డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లో అండ్ వీడియో కామెంట్స్లోని పిన్డ్ కామెంట్స్లో ఈ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యూ గో త్రూ దట్ లింక్, యూ డౌన్లోడ్ త్రూ దట్ లింక్ అండ్ యూ కెన్ గెట్ ద సబ్జెక్ట్, ఫుల్ సబ్జెక్ట్. ఓకే, మనమందరము స్క్రీన్ మీద చూద్దాం. ద్వితీయోపదేశ కాండం యొక్క ఇంట్రొడక్షన్ మనం చూద్దాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం గురించిన బేసిక్ థింగ్స్ మనం చూద్దాం. ఆ తర్వాత దీని రచయిత ఎవరో మనం తెలుసుకుందాం. తర్వాత ఈ రచయిత ఏ టైంలో దీన్ని రచించారో తెలుసుకుందాం. ఎంత కాలాన్ని ఈ గ్రంథం సూచిస్తుందో తెలుసుకుందాం. ఏ ఏరియాలో ఈ గ్రంథ చరిత్ర జరిగిందో మనం తెలుసుకుందాం. తర్వాత గ్రంథ విభజన గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ గ్రంథంలో క్రీస్తుకు సాదృశ్యాలు ఏంటో, ఈ గ్రంథంలో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరో, ఈ గ్రంథంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటో, ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటో, ఇందులో ఉన్న జనాంగాలు ఏంటో, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మనం చూద్దాం. ఈ గ్రంథం యొక్క స్టోరీ లైన్ కూడా చూద్దాం. మంచి విషయాలు మనందరం కలిసి విందాం, మనందరం కలిసి నేర్చుకుందాం. స్క్రీన్ మీద చూద్దాం. ఈరోజు మనము ఈ ద్వితీయోపదేశ కాండం వివరణలో ఉన్నాం కాబట్టి మనము తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన కొన్ని ఇంట్రొడక్టరీ వర్డ్స్ మీ ముందుంచుతాను. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది. ఇది పెంటాట్యూక్లోని 5th బుక్, అంటే తోరా లేదా పెంటాట్యూక్కి సంబంధించిన చివరి పుస్తకం. ఈ పుస్తకానికి, ద్వితీయోపదేశ కాండానికి మరి 2 పేర్లు ఉన్నాయనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దీన్ని జ్ఞాపకాల పుస్తకము లేదా ఉపన్యాసాల పుస్తకము అని కూడా దీనికి పేరుంది. జ్ఞాపకాల పుస్తకము, ఉపన్యాసాల పుస్తకం. ఎందుకు ఈ పేరు వచ్చిందో కూడా మీ ముందుంచడం జరుగుతుంది. లేటర్ ఆన్ యుల్ గెట్ టు నో వై దీస్ నేమ్స్ ఆర్ గివెన్ టు దిస్ బుక్. ఓకే, ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటి అనంటే, రెండవసారి చెప్పబడిన ఆజ్ఞల ఉపదేశం లేదా ఆజ్ఞల పునరుక్తి అని అర్థం. ద్వితి అనే మాటకు ధర్మశాస్త్రము తిరిగి ఉపదేశించడం అని అర్థం. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూసేవి ఏంటి అంటే, నిర్గమకాండంలో కొన్ని, లేవియాకాండంలో కొన్ని, సంఖ్యాకాండంలో కొన్ని, ఈ 3 గ్రంథాలకు సంబంధించిన ఆజ్ఞల యొక్క పునఃప్రస్తావన ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఈ 3 గ్రంథాల యొక్క ఆజ్ఞల యొక్క, ఈ 3 గ్రంథాలకు సంబంధించిన ఆజ్ఞల యొక్క పునఃపరిశీలన మనకు కనబడుతుంది. హిబ్రూ బైబిల్లో దీన్ని హడ్డెవిరీమ్ అని అంటారు. దానికి అర్థం ఈ మాటలు అని. గ్రీకు బైబిల్లో డ్యూటెరోనోమియన్ అని అంటారు. లాటిన్ బైబిల్లో డ్యూటెరోనోమియం అని అంటారు. ఇక దీని గురించిన బేసిక్ విషయాలకు వస్తే, ఇందులో 34 అధ్యాయాలు ఉన్నాయి, 940 వచనాలు ఉన్నాయి.
ఇంపార్టెంట్ వచనం వచ్చేసరికి, ముఖ్యమైన వచనం వచ్చేసరికి 7వ అధ్యాయం 9వ వచనము. ఇందులో 33 ప్రశ్నలు, 37 సందేశాలు, 519 ఆజ్ఞలు, తర్వాత 47 వాగ్దానాలు, 497 హెచ్చరికలు ఇవి ఉన్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే ఈ గ్రంథం గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి అంటే, ఈ గ్రంథము క్రొత్త నిబంధనలో ఈ గ్రంథము 34+ టైమ్స్ ఈ గ్రంథము ప్రస్తావించబడింది. మోర్ దెన్ 34 టైమ్స్ we see some of the verses from Deuteronomy in the New Testament. ఓకే, ఎంతగా అంటే కొత్త నిబంధనలో కీర్తనలు ప్రస్తావించబడిన దానికంటే ఎక్కువగా, క్రొత్త నిబంధనలో యెషయా గ్రంథము ప్రస్తావించబడిన దానికంటే ఎక్కువగా we see such huge numbers of verses from Deuteronomy in the New Testament when compared to Psalms and when compared to Isaiah. The verses that we see in New Testament from Deuteronomy are very high when compared to what we say Psalms and Isaiah. ఓకే, అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు సాతానుతో ఈ శోధన ఏదైతుందో, సాతాను యేసు ప్రభువాన్ని శోధించే ఈ సందర్భంలో సాతాను 3 సార్లు 3 వచనాలను ఎత్తి చూపిస్తాడు. ఆ వచనాలు అన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు పరిత్యాగ పత్రిక గురించి ఎప్పుడైతే లేవనెత్తి మాట్లాడాడో, ఏంటి పరిత్యాగ పత్రిక గురించి మాట్లాడతారు చూసారా పెద్ద మనుషులతో, ఆ పరిత్యాగ పత్రిక గురించి మాట్లాడింది కూడా ఈ ద్వితీయోపదేశ కాండము సందర్భంలో నుండే. ఇంకా చెప్పాలి అంటే మోషే తన జీవితంలోని ఆఖరి నెలలో చెప్పిన ప్రసంగమే ఇది. ద్వితీయోపదేశ కాండం ఈజ్ నథింగ్ బట్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ మెసేజ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ మోసెస్. మోషే గారు ప్రకటించిన ఆయన జీవితంలోని చివరి నెలలో చెప్పిన సందేశం ఇది. ఇంకా చెప్పాలి అనంటే ఈ ద్వితీయోపదేశ కాండం గురించిన ఇంట్రడక్టరీ వర్డ్స్ చెప్పాలి అనంటే, అమోరీయులు మోయాబీయులతో యుద్ధం జయించిన తర్వాత యోర్దాను దాటి కనానును జయించడానికి సిద్ధపడుతున్న మానవాళికి మోషే గారి చివరి నెలలో, ఆయన ఇంకొక నెలలో చనిపోతాడు అనగా, ఇక ఒక నెలలో ఈ భూలోకాన్ని విడిచిపెట్టబోతున్నాడు అనగా, కంప్లీట్ ఆరోగ్యంతో, కంప్లీట్ ఆయుష్తో, ఆ 120 years ఆఫ్ ఏజ్లో వితౌట్ ఎనీ ఐ డిఫెక్ట్, కంటి చూపు మందగించలేదు, వితౌట్ ఎనీ బాడీ పార్ట్స్లో ఎలాంటి వీక్నెస్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే 120 ఏళ్ల యవ్వనస్తుడు చెబుతున్న ఒక మంచి దమ్మున్న వర్తమానమే ద్వితీయోపదేశ కాండం. ఓకే, అమోరీయులు మోయాబీయులను జయించిన తర్వాత యోర్దాను దాటి కనానును జయించడానికి సిద్ధంగా ఉన్న జనాంగముతో మోషే గారు తన 120వ సంవత్సరాన్ని అందుకొనబోతున్న ఒక నెల ముందుగా ఆయన రాసిన లేదా ఆయన చెప్పిన ప్రసంగమే ద్వితీయోపదేశ కాండం. అయితే ఇంతకుముందు నేను చెబుతూ మాట అన్నాను, ఏంటి ద్వితీయోపదేశ కాండం యొక్క అర్థం చెబుతూ రెండవసారి చెప్పబడిన ఆజ్ఞల ఉపదేశం అని చెప్పడం జరిగింది. అయితే మనకు ఒక డౌట్ రావాలి ఇక్కడ, ఏంటి మళ్ళీ ఎందుకు చెప్పాలి, రెండవసారి మరలా ఎందుకు చెప్పాలి అనే డౌట్ మీకుంటే, సంఖ్యాకాండంలో మీ అందరికీ చెప్పాను, పేరుకు 6,03,550 మంది ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ కనాను దేశానికి వచ్చిన వారి సంఖ్య మాత్రం కేవలం 2 మాత్రమే. ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ దట్ కేమ్ ఫ్రమ్ ఈజిప్ట్ ఎవరైతే ఉన్నారో 6,03,550 మంది ఈజిప్ట్ నుండి బయటకు వస్తే, అందులో 6,03,548 మంది అరణ్యంలో చనిపోయారు. అంటే ఫస్ట్ ఆ ఆజ్ఞలు పొందిన వారు ఎవరైతే ఉన్నారో, నిర్గమకాండంలో ధర్మశాస్త్రాన్ని డైరెక్ట్గా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఈ ఆజ్ఞల గురించి కానీ, ఈ వర్తమానాల గురించి కానీ, ఈ హెచ్చరికల గురించి కానీ తెలియని 2వ తరం ఉంది. కాబట్టి ఈ 2వ తరానికి మరలా అవసరం కాబట్టి మరలా ఆయన బోధించడం జరుగుతుంది, మరలా బోధించడం జరుగుతుంది. సో 2వసారి అనే సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. అప్పుడప్పుడు క్రిస్టియన్స్ అయిన మనము విన్న వర్తమానాన్ని వినడానికి కొంచెం అలసత్వాన్ని చూపిస్తాం కదా. విన్న వర్తమానాన్ని వినడానికి కొద్దిగా మనము లేజినెస్ని కనబరుస్తాం. ఎప్పుడైనా దేవుడు మనం విన్న వర్తమానాన్ని మరలా మన చెవుల్లో పెడుతున్నాడంటే ఇంతకుముందు విన్నది మనం ఏదో మిస్ చేశాము అని దేవుడు అనుకున్నాడు. కాబట్టే మీరు విన్న వర్తమానాన్ని మరలా మీరు వినడానికి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి యూ డు నాట్ బి లేజీ వైల్ యూ లిసన్ టు ద సేమ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద సెకండ్ టైం. సేమ్ మెసేజ్ను, సేమ్ వర్తమానాన్ని 2వసారి మీరు వినడానికి డు నాట్ షో ఎనీ సార్ట్ ఆఫ్ లేజినెస్.
Do not show any sort of negligence in listening to the word of God for the second time, even though the same word of God, the same scripture, the same manner, the same protocol and the same verses and the same examples మీరు విన్నప్పటికీ you go through that again. ఎందుకనంటే మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదో మీరు మిస్ అయ్యి ఉంటే తప్ప దేవుడు సెకండ్ టైం మరలా మీ దృష్టిలోనికి అది తీసుకొని రాడు. సో ఎందుకు ద్వితీయోపదేశకాండము రెండవసారి వర్తమానం చెప్పాల్సి వచ్చింది అంటే, మొదటి జనరేషన్ వారందరూ చనిపోయారు కాబట్టి ఇప్పుడున్నది యంగ్స్టర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ కాలేబు తప్ప తల నెరిసిన వారు ఇంకెవరు లేరు అక్కడ. మోషే, యెహోషువ, కాలేబు తప్ప తెల్ల వెంట్రుకలు ఉన్నవారు ఇంకెవరు లేరు అక్కడ. అందరు యంగ్స్టర్స్కి దేవుని ఆజ్ఞలు చెప్పడానికి రాసిన గ్రంథమే లేదా చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఈ ద్వితీయోపదేశకాండం. సో ఇంకో విషయం చెప్పాలంటే, సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో ఇజ్రాయేలీలే గనక పాపము చేసి ఉండకపోతే, సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల్లో వేగుల వారు వెళ్ళి అవిశ్వాసాన్ని ప్రకటించి ఉండకపోతే ద్వితీయోపదేశకాండం అనే బుక్ బైబిల్లో మనకు కనబడకపోయేది. ఎందుకంటే సంఖ్యాకాండము వివరణలో మీ అందరికీ చెప్పాను, జస్ట్ 11 days ఆఫ్ ట్రావెల్ ఫ్రమ్ సీనాయి నుండి ఇటు యోర్దాను దాటడానికి జస్ట్ మ్యాటర్ ఆఫ్ 11 days. కానీ ఆ 11 days ట్రావెల్ 40 yearsగా మారడానికి రీజన్ 40 days వారు ప్రయాణించి కనబరిచిన అవిశ్వాస ఫలితమే. సో మీరు ఎప్పుడు కూడా అవిశ్వాసాలుగా ఉండకండి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, పోనీ వాళ్ళు చచ్చిపోయారు, ఆ చనిపోయే ముందేదో వాళ్ళ పిల్లలకి దేవుని గురించి ఆజ్ఞలు బోధించినా బాగున్నాం. అలా బోధించేవారైతే పాటించేవారు ఖచ్చితంగా. పాటించలేదు కాబట్టి బోధించలేదు కాబట్టి మోషే గారు ప్రకటించాల్సి వచ్చింది. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎప్పుడు పాస్టర్ గారిది కాదండి ప్రకటించే బాధ్యత. తల్లిదండ్రులు ఎవరైనా ఈ మీట్లో ఉండి వింటూ ఉంటే, మేబీ నాకు తెలియదు ఎవరు వింటున్నారో, పెళ్ళి కాని వారు వింటున్నారా, పెళ్ళైన వారు వింటున్నారా, పిల్లలు ఉన్నవారు వింటున్నారా, లేదా పిల్లలుగా ఉన్నవారు వింటున్నారా, ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు లిసన్ టు దీస్ వర్డ్స్. బట్ ఒక మాట చెప్తాను, మీరు పెళ్ళయి మీకు పిల్లలు ఉండుంటే మాత్రం మీరు ఖచ్చితంగా యూ టేక్ అ లీడ్ ఇన్ వాట్ వి సే ఇన్ లీడింగ్ యువర్ ఫ్యామిలీ టువర్డ్స్ క్రైస్ట్. మీరందరూ కూడా మీ ఫ్యామిలీని, మీ పిల్లలకు దేవుని గురించిన వాక్యాలు చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ఏదో ఆదివారం 1 గంట పాస్టర్ గారు చెప్తారు కదా అంటే 1 గంట సరిపోదు. ఖచ్చితంగా మీరు బైబిల్ చదవండి, మీ పిల్లలకు ఖచ్చితంగా చేయండి. ఒకవేళ సంఖ్యాకాండంలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ సంఖ్యాకాండంలో 14వ అధ్యాయంలో అవిశ్వాసంగా వారు ఉండకపోతే ద్వితీయోపదేశకాండం అసలు ఈ స్కోపే ఉండకపోయేది బైబిల్లో. పోని వారు అవిశ్వాసులు అయినప్పటికీ వారి పిల్లలకు దేవుని గురించిన మాటలు చెప్పుంటే కనీసం మోషే గారు మరలా చెప్పాల్సిన అవసరత ఉండకపోయేది. ఎప్పుడు పాస్టర్స్ మీద పెట్టకండి బాధ్యతను. ఖచ్చితంగా తల్లిదండ్రులు మీ పిల్లలకు వాక్యాన్ని చెప్పాలి, మీ పిల్లలకు బైబిల్ అర్థమయ్యేలా చెప్పాలి. చిన్న కథల రూపంలో చెప్తారా, చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తారా, లేదంటే వీక్లీ వన్స్ అందరూ కూర్చోండి. అందరి ఇళ్ళల్లో టీవీస్ ఉన్నాయి, టీవీలో యోనా మూవీస్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్తేర్ మూవీస్, యూట్యూబ్లో చాలా మూవీస్ తెలుగులో ఉన్నాయి. మూవీస్ అంటే నేను తెలుగు ఇండస్ట్రీ మూవీస్ లేదా హిందీ, బాలీవుడ్, టాలీవుడ్ ఈ వుడ్ల గురించి చెప్పట్లేదు. క్రిస్టియన్ మూవీస్ చాలా ఉన్నాయి. వీక్లీ ఒకటి ఫ్యామిలీ అందరు కలిసి చూడండి. దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే, ఏం అర్థమైందని మీ పిల్లల్ని అడగండి. ఏదైనా అర్థం కాకపోతే, ఇది నాన్న జరిగింది బైబిల్లో, ఈ స్టోరీ ఇలా జరిగింది, ఎస్తేర్ అని ఒక ఆవిడ ఉంది, ఇలా జరిగింది, అలా ట్రబుల్స్ వస్తే దేవుడు ఇలా రక్షించాడు, అలా ఒక్కొక్క వారం ఒక్కొక్క మూవీ చూపించో, అలా పిల్లలకు నేర్పించడం, వారితో చర్చించడం, ఇవన్నీ చేయండి. అలా చేసుంటే, ఆ తల్లిదండ్రులు అలా చేసుంటే మాత్రం ఖచ్చితంగా బాగుండేది. ద్వితీయోపదేశకాండానికి స్కోప్ ఉండకపోయేది. బట్ వాళ్ళు చేసిన మిస్టేక్ని మనం చేయకుండా మనము పూర్వం జరిగిన వాటి నుండి మంచి పాఠాలు నేర్చుకుందాం. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవలసింది ఏంటి అనంటే, అసలు ఎందుకు డ్యూటెరానమీ, ఎందుకు ఈ ద్వితీయోపదేశకాండం, ఎందుకు దేవుడు దీని ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, మోషే ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ గ్రంథం ఏం తెలియజేస్తుందో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. ఈ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే, న్యూ జనరేషన్ వారు కనాను దేశంలో ఎలా ఉండాలో తెలియచేయడానికి రాయబడిన గ్రంథమే ఈ గ్రంథం. లేదా ఈ బోధనలు కానీ, ఈ టీచింగ్స్ కానీ న్యూ జనరేషన్ వాళ్ళు ఆ కనాను దేశంలో ఎలా ఉండాలో, ఎలా జీవించాలో తెలియజేసే గ్రంథం ఇది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొత్త రూల్స్ యాడ్ చేశాడు, కొన్ని పాత రూల్స్ తీసాడు ఈ గ్రంథంలో. అందుకే ఇంతకు ముందు చెప్తూ వచ్చాను, సంఖ్యాకాండంలో కొన్ని, లేవియాకాండంలో కొన్ని, నిర్గమాకాండంలో కొన్ని, వీటన్నిటినీ కలిపి సమ్మేళనము చేస్తే ఏర్పడిన గ్రంథమే, ఏర్పడిన బోధనే ద్వితీయోపదేశకాండం. అంటే అరణ్య ప్రయాణానికి సంబంధించిన ఆజ్ఞలు తీసేసి కొత్తగా కొన్ని ఆజ్ఞలు చేర్చి పాతగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఆజ్ఞలను గుర్తు చేస్తూ చేసిన బోధ ద్వితీయోపదేశకాండం. మీ పేరెంట్స్లా కాకుండా మీరైనా నీతిగా బ్రతకండి అని చెప్పడానికి చేసిన బోధ ద్వితీయోపదేశకాండం. ఇజ్రాయేల్ వారు ఆరాధన ఎలా చేయాలో, వారి ఆరాధన ఎలా ఉండాలో, అవిధేయత చూపిస్తే కలిగే నష్టాలేంటో, విధేయత చూపిస్తే కలిగే ఆశీర్వాదాలేంటో
తెలియజేసే గ్రంథమే ద్వితీయోపదేశకాండం. అంటే ఒక మాటలు చెప్పాలంటే లోబడుట ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, అవిధేయత ద్వారా వచ్చే శాపాల గురించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనికి సెప్టువజింట్ అంటే గ్రీక్ అనువాదం, హీబ్రూ బైబిల్కి గ్రీకు అనువాదం. ఈ అనువాదంలో ఆశీర్వాదాన్ని శాపాన్ని ఎలా పోల్చారంటే, ఏ పదజాలాన్ని ప్రయోగించారంటే యూలాజియా అండ్ కటారా అన్నారు. యూలాజియా అంటే ఆశీర్వాదాలు, కటారా అంటే శాపాలు. సో ఇఫ్ యూ వాంట్ యూలాజియా వాట్ యూ షుడ్ డూ, ఇఫ్ యూ వాంట్ కటారా వాట్ యూ షుడ్ డూ అనేది తెలియచేసే గ్రంథమే ఈ ద్వితీయోపదేశకాండం. ఈ బుక్ ఎలా ఎండ్ అవుద్దంటే మోషే కీర్తనలతో, దాని వెనువెంటనే ఆశీర్వాదాలతో, దాని వెనువెంటనే మోషే గారి మరణంతో ఈ బుక్ ఎండ్ అవుతుంది. ఇది ఒక హిస్టారికల్ బుక్ కాదు, ఒక ప్రసంగ ధోరణిలో జరుగుతున్న బుక్. ప్రసంగ ధోరణి. ఇప్పటివరకు మనం చూసిన ఈ 5 బుక్స్ కూడా డిఫరెంట్ అండి. ఫస్ట్ ఆదికాండంలో ఏమో ఫాదర్స్ గురించి, జనాంగాలు, పెద్దల గురించి మాట్లాడుతుంటే, నిర్గమాకాండంలో ఈజిప్ట్ నుండి బయటికి రావడం గురించి మాట్లాడుతుంటే, లేవియాకాండంలో లేవియలు యాజక నిబంధనల గురించి మాట్లాడుతుంటే, సంఖ్యాకాండము జర్నీ గురించి మాట్లాడుతుంటే, దిస్ బుక్ ఈజ్ నాట్ హిస్టారికల్, దిస్ బుక్ ఈజ్ నాట్ పేట్రియార్కల్, దిస్ బుక్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు లివైట్స్ బట్ దిస్ బుక్ ఈజ్ జస్ట్ అ మెసేజ్, అ 1 month మెసేజ్. 1 hour మెసేజ్ అని ఎలా అయితే చెప్తామో 1 month మెసేజే ద్వితీయోపదేశకాండం. ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో ఉన్న కొన్ని ఆజ్ఞలు ఇందులో లేవు, అరణ్యానికి సంబంధించిన ఆజ్ఞలు ఇందులో లేవు. ఒక నగర జీవితానికి, కింగ్షిప్కి సంబంధించిన ఆజ్ఞలను కొన్ని చేర్చి వీరు కనాన్లో ఎలా జీవించాలో తెలియజేసే పుస్తకమే ద్వితీయోపదేశకాండం. అయితే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, దీనికి ఉన్న స్టార్టింగ్లో నేను ఒక మాట చెప్పాను, దీనికి ఉన్న మరొక పేరేంటి అంటే ఇది జ్ఞాపకాల పుస్తకం అన్నారు. స్క్రీన్ మీద మీకు రెఫరెన్సెస్ ఇచ్చాను, తర్వాత పీడిఎఫ్లో మీరు చూడండి. నేను ఏదైతే రెఫరెన్సెస్ని నోట్ చేశానో దాన్ని మరలా నేను ప్రస్తావించట్లేదు. ఆ రెఫరెన్సెస్ అన్నిటిని బట్టి దేవుడు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి దీన్ని జ్ఞాపకాల పుస్తకం అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జ్ఞాపకం చేసుకో అనే మాట సుమారుగా 18 సార్లు ఈ గ్రంథంలో కనబడుతుంది. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, సీనాయి వద్ద దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు, దేవుడిచ్చిన నిబంధనలను జ్ఞాపకం చేసుకోమంటాడు, వారు విమోచించబడిన గతకాలపు బానిసత్వాన్ని జ్ఞాపకం చేసుకోమంటాడు దేవుడు, ఈజిప్ట్లో దేవుని యొక్క తీర్పులను జ్ఞాపకం చేసుకోమంటాడు, దేవుడు ఇజ్రాయేలీల మీద చూపించిన ప్రేమ, శ్రద్ధను దేవుడు జ్ఞాపకం చేసుకోమని చెప్తారు. అది మాత్రమే కాదు కానీ తిరుగుబాటు అనే పాపం విషయంలో వారు చేసిన ఆ తిరుగుబాటును కూడా జ్ఞాపకం చేసుకోమంటారు. తర్వాత దేవుడు ఎన్నుకున్న ప్రజలుగా వారి యొక్క పిలుపును దేవుడు జ్ఞాపకం చేసుకోమంటారు. ఈ జ్ఞాపకం అని చెబుతున్నప్పుడు నేను మరలా ఒక మాటను ప్రస్తావిస్తాను. సెప్టువజింట్ బైబిల్లో, సెప్టువజింట్ అంటే ఏంటన్నా అని అడగండి. ద గ్రీక్ వర్షన్ ఆఫ్ హిబ్రూ బైబిల్ ఈజ్ కాల్డ్ సెప్టువజింట్. ద గ్రీక్ వర్షన్ ఆఫ్ హిబ్రూ బైబిల్ ఈజ్ కాల్డ్ సెప్టువజింట్. ఈ సెప్టువజింట్ బైబిల్లో నెమోన్యువో, జ్ఞాపకం చేసుకో అనే దగ్గర యూజ్ చేసిన పదజాలం ఏంటి అంటే నెమోన్యువో అని యూజ్ చేశారు. దాని అర్థం జ్ఞాపకం చేసుకో అని మాత్రమే కాదు కానీ యూ బెటర్ గో త్రూ ద పాస్ట్ అండ్ లెర్న్ సమ్ ఎక్స్పీరియన్సెస్. అంటే మీరు దాన్ని చూస్తూ ప్రస్తుతము కొన్ని మంచి విషయాలు మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి అంటే గుర్తు తెచ్చుకోండి అని కాదు, అది గుర్తు చేసుకొని మీరు అలా ఉండకుండా ప్రస్తుతంలో, ప్రజెంట్లో బాగా బ్రతకండి అని చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పాను, ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుందంటే కొన్ని విషయాలు చెప్పి ఇది జ్ఞాపకాల గురించి మాట్లాడుతుంది. జ్ఞాపకాలు, ఏమేం జ్ఞాపకాలు చేసుకోమన్నాడో కూడా దేవుడు చెప్తున్నాడని కొన్ని విషయాలు చెప్పాను. సెకండ్గా ఇంకో మాట చెప్పాలంటే దేవుని యొక్క ప్రేమ బంధం గురించి నొక్కి చెప్పే బుక్కే ఈ ద్వితీయోపదేశకాండం. దేవుని ప్రేమ బంధాన్ని నొక్కి చెప్పే గ్రంథము ఈ ద్వితీయోపదేశకాండం గ్రంథం. దేవునికి ఇజ్రాయేలీలకు మధ్యలో ఉన్న ప్రేమ బంధాన్ని సుమారుగా 15 సార్లు దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. నేను ఇలా మిమ్మల్ని ప్రేమించాను, ఇలా మిమ్మల్ని కాపాడాను, ఈ విధంగా నా లవ్ని మీ పట్ల ఎక్స్ప్రెస్ చేశాను అని. అంటే ఇది కేవలము వారి జీవితం గురించి, వారి భవిష్యత్తు గురించి, కనానులో జీవితం గురించి మాత్రమే కాదు, ఇది జ్ఞాపకాలు చేసుకునే ఒక బుక్ కూడా, ఇది ప్రేమను తెలియజేసే ఒక బుక్ కూడా. అండ్ ఇంకో విషయం చెప్పాలి అంటే విగ్రహాలకు దూరంగా ఉండాలి అని చెప్పే గ్రంథం ఇది. విగ్రహాలకు దూరంగా ఉండాలి అని చెప్పే గ్రంథం. సో వాటి రెఫరెన్సెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కాబట్టి నేను ఎక్కువగా చెప్పట్లేదు, బట్ ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో క్రైస్తవ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి క్రైస్తవ పెళ్ళిళ్ళలో చాలామంది ఈ విగ్రహ సంబంధమైన ఆచారాలకు ఎందుకు ఎక్కువగా చూపిస్తున్నారో, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నాకు తెలియదు. కానీ ఇఫ్ యూ ఆర్ నాట్ మ్యారీడ్ ఎట్, మీరు ఇంకా మ్యారేజ్ అవి ఉండకపోతే, మీరు ఇంకా బ్యాచిలర్స్గా ఉంటే, మేబీ యువర్ సిస్టర్, మేబీ యువర్ బ్రదర్, మీరు ఇంకా పెళ్ళి కాని వారైతే ఈ మాటలు మీరు వింటూ ఉంటే మీ పెళ్ళిళ్ళలో
అన్యాచారాలను ఆచరించకండి. విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏది కూడా, అది పెళ్ళే కాదు, అది ఫంక్షన్ అయినా ఏదైనా ఎనీథింగ్ ఎల్స్, ఐడల్కి సంబంధించిన ఏ విధమైన అపవిత్రత కానీ మీ దరిదాపుల్లో మీరు రానివ్వకుండా చూడండి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ ఎట్, మీ పెళ్ళిళ్ళలో జాగ్రత్త. ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఒక దరిద్రమైన కల్చర్ని క్రిస్టియన్ మ్యారేజెస్ నుండి ఎరాడికేట్ చేయండి. ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఒక దరిద్రమైన కల్చర్ నన్ను అడిగితే క్రిస్టియన్స్గా మనం చేయకూడని ఒక కల్చర్. ఏమవుతుందో ఏమో తెలియదు కానీ ఒకప్పుడు ఎలా ఉండేదో చెప్పమంటారా? వరల్డ్లీ థింగ్స్ కానీ లేదా ఐడల్స్కి సంబంధించిన థింగ్స్ కానీ క్రిస్టియన్స్గా మనం చేయడానికి లేదు. ఒకప్పుడు ఏదో పెళ్లి రోజు బ్యానర్లో ఫోటో ఉండాలి కాబట్టి ఇద్దరిని పక్కనే నిలబెట్టి, అమ్మాయిని అబ్బాయిని పక్క నిలబెట్టేసి ఫోటోలు తీసి పంపించేసేవారు. మరి ఇప్పుడు ఆ దరిద్రం ఏమైందో నాకు తెలియదు కానీ పెళ్లి కాకముందే ముద్దులు పెట్టేసుకుంటున్నారు, పెళ్లి కాకముందే హగ్గులు చేసేసుకుంటున్నారు, పెళ్లి కాకముందే చేతులు వేస్తున్నారు, పెళ్లి కాకముందే ఎత్తేసుకుంటున్నారు, పెళ్లి కాకముందే ఇద్దరు బైకుల మీద తిరిగేస్తున్నారు. సిగ్గు లేకుండా మేము ఇలా హగ్ చేసుకున్నామని చెప్పి, నేను క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాం, మేము ఇలా హగ్ చేసుకున్నాం, మేము ఇలా చేతులు పట్టుకుని నడుచుకున్నాం, మేము ఇలా కిస్ చేసుకున్నామని చెప్పి 4 గోడల్లో జరగాల్సిన దాన్ని సిగ్గు లేకుండా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ స్క్రీన్లు వేసి మరీ చూపిస్తున్నా. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఇలాంటివి మీరు ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే పెళ్ళి వరకు ఆగండి కదా, ఒకరోజు ఆగితే పెళ్ళి వచ్చేస్తుంది కదా, ఆ తర్వాత మీరు హగ్ చేసుకుంటారా కిస్ చేసుకుంటారా అది మీ ఇష్టం కదా. గాడ్ హ్యాడ్ గివెన్ యూ లైసెన్స్, దెన్ వై డు యూ నీడ్ టు హరీ ఫర్ జస్ట్ ఫోటోషూట్? ఎందుకో అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరో వచ్చి మీ భార్యను మీరెక్కడ పట్టుకోవాలో, మీరెక్కడ హగ్ చేసుకోవాలో, మీరెక్కడ ముద్దు పెట్టాలో ఎవరో చెప్పడం ఏంటి, మీరు చేయడం ఏంటి, ఇదంతా షూట్ చేయడం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, మళ్ళీ ఆ దరిద్రాన్ని స్క్రీన్ మీద వేయడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఈ గ్రంథము విగ్రహారాధనకు, ఈ కల్చర్స్కి, వరల్డ్లీ కల్చర్స్కి దూరంగా ఉండాలని చెప్పే గ్రంథం కాబట్టి మీ పెళ్ళిళ్ళలో ఆచారాలు లేకుండా చూసుకోండి. ఈ నాకు తెలిసి క్రిస్టియన్స్ యాజ్ పర్ యాజ్ ఐ నో క్రిస్టియన్ కల్చర్కి కొంచెం దూరంగా ఉండాల్సిన కల్చర్ ప్రీ వెడ్డింగ్ షూట్ కాబట్టి దానికి కూడా మీరు దూరంగా ఉండండి. అయితే విగ్రహాల గురించిన మాట వచ్చింది కాబట్టి ఒక మాట మీ ముందు ఉంచుతాను. కనానీయుల దేవతలు ఎవరు అంటే ఏల్ అనే ఒక దేవత, అధిష్టాన దేవత అంటారు. ఈవిడి గారిని స్క్రీన్ మీద మనం చూద్దాం. ఏల్ అనే దేవత అధిష్టాన దేవత అంటారు. తర్వాత బయలు, మనందరికీ తెలుసు, బైబిల్ మీద కొంచెం అవగాహన ఉన్న వారికైనా బయలు దేవత గురించి మనకు తెలుసు. బయలు అంటే యజమాని లేదా భర్త అని అర్థం. ఈ దేవత ఎవరు అంటే ప్రకృతి పైన దేవత, హదదు అని కూడా పిలుస్తారు ఈ దేవతని. తర్వాత దాగోను, ఈ దాగోను ఎవరో కాదు, ఫిలిస్తీన్ల దేవత. శాంసన్ని ఈ గుడిలోనే వారు బంధించడం జరిగింది. తర్వాత ఆషేరి, ఏల్ యొక్క భార్య, ఇది అధిష్టాన దేవత ఉన్నారు కదా, అధిష్టాన దేవత యొక్క భార్య ఎవరు? ఈ ఆషేరి. మిగతా దేవతలందరికీ ఈవిడ తల్లంట. ఈవిడిని సముద్ర దేవతకు కూడా ఈ కనానీయులు పూజించేవారట. తర్వాత అష్టారోతు దేవత ఉన్నారు, ఈ చంద్ర దేవత లేదా లైంగిక దేవత, సంతాన దేవత అని వీరు పిలుస్తూ ఉంటారు. అంటే ఎవరికైనా సంతానం కలగకపోతే ఈవిడ గారికి మొక్కుకుంటే సంతానం వచ్చేస్తుంది అని ఒక చిన్న వారి భ్రమ. ఆ తర్వాత అనాథు దేవత, ఈవిడెవరు అంటే బయలు దేవుని యొక్క లవర్ అనమాట, ప్రియురాలు. ఎంత మంచి సంస్కారవంతమైన దేవత అంటే బయలు దేవతకి లవరు. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే యుద్ధానికి, ప్రేమకి, సంతానానికి ఈవిడ కేర్ ఆఫ్ అడ్రస్ అంట. అంటే ప్రేమించాలన్నా ఈవిడ మొక్కితే మంచి లవర్ దొరికేస్తుంది, యుద్ధంలో గెలవాలన్నా ఈవిడ గారిని మొక్కేస్తే సరిపోద్ది. సంతాన దేవత, సంతానం లేకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్లకు, ఆ సెంటర్లకి, ఈ సెంటర్లకు వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ ఈవిడ దగ్గరికి వచ్చేస్తే ఆకాశ్ రాణి అని ఈవిడికి పేరు, ఈ ఆకాశ్ రాణి ఆకాశవాణిలో మాట్లాడి మీకు మంచి సంతానం ఇచ్చేస్తుంది అని కనానీయుల నమ్మకం. పొరపాటున మీరు ఎవరైనా సంతానం లేకపోతే ఈవిడ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా పేరు చెప్తే దేవుడు నేను మిమ్మల్ని నరకానికి వేస్తారు. కాబట్టి ఇలాంటి దరిద్రాలు ఏవి చేయకుండా ఉండాలని మీ అందరిని కోరుతున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ఈ గ్రంథం దేని గురించి మాట్లాడుతుంది? ఇజ్రాయేలీలు భవిష్యత్తులో జరిగించవలసిన కార్యాచరణ మాత్రమే కాదు, గతం గురించిన జ్ఞాపకాలు ఏవి కూడా చెరిగిపోకుండా జ్ఞాపకాలను గుర్తు చేయడానికి ఈ గ్రంథాన్ని రాశాడు. ప్రేమ బంధాన్ని నొక్కి తెలియజేయడానికి ఈ గ్రంథాన్ని రాశాడు. విగ్రహాల నుండి దూరంగా పారిపోవాలని చెప్పడానికి ఈ గ్రంథాన్ని రాశాడు. అండ్ ఇంకో విషయం స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఈ గ్రంథానికి ఉన్న రెండవ పేరు ఉపన్యాసాల పుస్తకం అని చెప్పాను. ఎందుకు ఉపన్యాసాల పుస్తకం అని అంటారంటే స్క్రీన్ మీద మనం చూద్దాం. 3 ఉపన్యాసాలు మనకు కనబడతాయి. ఏంటవి? మోషే గారు చేసిన మొదటి ఉపన్యాసం, మోషే గారు చేసిన 2వ ఉపన్యాసం, మోషే గారు చేసిన 3వ ఉపన్యాసం. మొదటి 3 అధ్యాయాలేమో మొదటి ఉపన్యాసానికి సంబంధించింది అయితే 5వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు 2వ ఉపన్యాసానికి సంబంధించింది. 27 నుండి 30వ అధ్యాయం వరకు 3వ ఉపన్యాసానికి సంబంధించింది. ఓకే, ఇది ద్వితీయోపదేశకాండం గురించిన ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ఒక ఇంట్రడక్షన్కి సంబంధించింది. ఇప్పటివరకు మనం చూసింది ఏంటి? దీనికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాం. హీబ్రూ బైబిల్లో ఏమంటారు, గ్రీకు బైబిల్లో ఏమంటారు, లాటిన్లో ఏమంటారు, ఎన్ని వచనాలు ఉన్నాయి, ముఖ్య వచనం ఏంటి, సెకండ్ టైం చెప్పాల్సిన అవసరత ఏంటి,
ఇది న్యూ టెస్టిమెంట్లో దీని వెయిటేజ్ ఎంత, యెషయా గ్రంథము కంటే, కీర్తనల కంటే ఎంత గొప్పగా ప్రస్తావించబడింది, తర్వాత అసలు ద్వితీయోపదేశకాండం ఈ పుస్తకం దేని గురించి మాట్లాడుతుంది, ఇవన్నీ మనం చూసాం. ఇది ఉపన్యాసాల గ్రంథం అని, జ్ఞాపకాల పుస్తకం అని మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ గ్రంథం యొక్క రచయిత ఎవరో మనం చూద్దాం. ఈ గ్రంథం యొక్క రచయిత నో డౌట్ అండి మోషే గారు రచించిందే. మోషే గారు రచించిందని నెంబర్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉన్నాయి మోషే గారు రచించింది అని చెప్పడానికి. అయితే చాలామంది ఈ గ్రంథాన్ని మోషే గారు రచించారు అని ఒప్పుకోకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఈ బుక్లో 34th చాప్టర్, ద ఫైనల్ చాప్టర్ ఆఫ్ దిస్ బుక్లో రచయితగా పిలువబడుతున్న మోషే గారు చనిపోతారు. ఈ చనిపోయినప్పుడు మోషే గారు ఈ బుక్లో చనిపోయినప్పుడు ఈ బుక్ని మోషే గారు ఎలా రాస్తారు అనే డౌట్ చాలా ముందుకుంది. అయితే సింపుల్ అండి, వెరీ సింపుల్. 33rd చాప్టర్ వరకు మోషే గారు రాశారు. లాస్ట్ చాప్టర్ ఆయన చనిపోయిన తర్వాత జరిగిన హిస్టరీని జాషువా గారు కంటిన్యూ చేశారు. దాట్స్ ఇట్ అంతే తప్ప ఇది మోషే గారు రాయలేదు అని కాదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మాటను దయచేసి నన్ను క్షమించాలి మీరందరూ. నాకు టైం సరిపోక మోషే గారి జర్నీ, బైబిల్లో మనకు కనబడుతున్న మోషే గారి పుట్టుక నుండి మరణించిన తర్వాత కూడా బైబిల్లో ఉన్న ఆయన జర్నీ స్టెప్ బై స్టెప్ నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను. కాకపోతే నేను ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో నా దగ్గర ఉంది ఆ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇదంతా రాయడానికి ఇదంతా నేను పీడిఎఫ్గా కన్వర్ట్ చేయడానికి, టైప్ చేయడానికి నాకు టైం సరిపోలేదు. జర్నీస్ వల్ల, మీటింగ్స్ వల్ల, అటు ఇటు వెళ్ళి వస్తూ ఉండడం వల్ల, అండ్ ఈరోజు సండే వర్షిప్ వల్ల అవ్వలేదు. సో పీడిఎఫ్లో కూడా నేను ఇప్పుడు అయితే చెప్పలేను, ఎందుకంటే పీడిఎఫ్ నేను ఇంకా రెడీ చేయలేదు. బట్ నేను ట్రస్ట్ మీ, రచయిత గురించి చెప్తున్నాను నేను. ఈ రచయిత గురించి తెలుసుకున్న మనము, ఈ రచయిత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మోషే గారి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే నిర్గమకాండంలో చాలా వివరంగా చెప్పాను. మోషే గారికి ప్రభువుకున్న సాదృశ్యాలు, పోలికలు, వ్యత్యాసాలు, వాటెవర్ అన్నీ చాలా వివరించడం జరిగింది. ఆ తర్వాత మరలా రచయిత గురించి అంతగా నేను వెయిటేజ్ ఇవ్వలేదు. కానీ ఈ ద్వితీయోపదేశకాండంలో బైబిల్లో మోషే గారు చేసిన లేదా గోత్రు అయిన ప్రతి స్టెప్ని నేను పీడిఎఫ్లో మీకు ఇస్తాను. ఎందుకంటే నాకు టైం సరిపోలేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోగలను. బట్ యూ గెట్ బోర్డ్. అది చూస్తూ వింటా ఉంటే మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. కాకపోతే ఒక మాట చెప్తాను, ఇది యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత దాంట్లో పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని ఖచ్చితంగా మీరు అందరూ చూడండి. మోషే గారు ఏ స్టెప్స్ ద్వారా వెళ్ళారో పుట్టినప్పటి నుంచి బైబిల్ మొత్తంలో ఆయన గురించిన ఏ డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా మీ ముందు ఉంచాను. అది పీడిఎఫ్లో నేను అప్డేట్ చేసి నేను మీకు ఇస్తాను. ఓకే, ఇప్పటివరకు మనం చూసింది రచయిత గురించి చూసాము. కాకపోతే నాకున్న టైంని బట్టి, నాకున్న తక్కువ టైంని బట్టి నేను రచయిత యొక్క పూర్తి వివరణ నేను ఇవ్వలేకపోతున్నాను. ఆయన గురించి బైబిల్లో ఉన్న డీటెయిల్స్ అని నేను ఇవ్వలేకపోతున్నాను. పీడిఎఫ్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ గ్రంథము ఎంత కాలాన్ని సూచిస్తుంది. ఎందుకు ఇది మనకు తెలియాలి? ఆదికాండం గురించి నేను చెప్పేటప్పుడు 20,000 to 25,000 అని చెప్పాను. నిర్గమకాండం ఎన్ని సంవత్సరాలు సూచిస్తుంది అంటే నియర్లీ అబౌట్ 511 or 512 ఇయర్స్ ఆఫ్ టైమ్ లైన్ని అది సూచిస్తుంది అని చెప్పాను. లేవియాకాండం ఇట్ కవర్స్ అబౌట్ జస్ట్ అ మంత్ టైం అని మీకు చెప్పాను. సంఖ్యాకాండం వివరించేటప్పుడు 38 సంవత్సరాల 9 నెలలు లేదా 39 సంవత్సరాలని చెప్పడం జరిగింది. ఇక ద్వితీయోపదేశకాండానికి వస్తే దిస్ బుక్ ఆల్సో లాస్ట్ ఫర్ జస్ట్ 1 month, జస్ట్ 30 daysలో కంప్లీట్ అయింది ఈ గ్రంథ చరిత్ర. ఈ విషయాన్ని మీరు గమనించండి. మోషే గారు బ్రతికున్న లాస్ట్ మంత్లో జరిగిన ప్రక్రియ ఈ డ్యూటెరానమీ లేదా ద్వితీయోపదేశకాండం. ఇక ఈ గ్రంథ చరిత్ర ఏ భూభాగంలో జరిగింది అనేది కూడా మనకు తెలియాలి. ఆదికాండం 3 భూభాగాల్లో జరిగింది, నిర్గమాకాండం 2 భూభాగాల్లో జరిగింది, లేవియాకాండం 1 భూభాగంలో జరిగింది, సంఖ్యాకాండం మరలా 3 భూభాగాల్లో జరిగింది. కానీ ద్వితీయోపదేశకాండం మరలా 1 భూభాగంలో మాత్రమే జరిగింది. ఈ చరిత్ర అంతా యోర్దాను నదికి తూర్పున ఈస్ట్, యోర్దాన్ రివర్కి ఈస్ట్ వైపు ఉన్న మోయాబు మైదానంలో ఈ చరిత్ర అంతా జరుగుతుంది. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నారు. ఇక గ్రంథ విభజనలోనికి మనం వెళ్దాం. ఈ గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా విభజిస్తే మనకి ఈజీగా అర్థమవుతుందంటే 3 విభజనలు మీ ముందుకు తెచ్చాను. సింప్లిఫైడ్ మేనర్ నుంచి కొంచెం కాంప్లికేటెడ్ వరకు మీ ముందుకు ఉంచాను. చూద్దాం ఏంటి. ఒకటి ఫస్ట్ శాంపుల్ ఏంటి అంటే 3 రకాలుగా విభజిద్దాం. ఒకటి 1 నుండి 11 వచనాలు, సెకండ్ పార్ట్ 12 నుండి 21 వచనాలు, థర్డ్ పార్ట్ 32, 33 వచనాలు. ఇందులో ఏముంది, 1 నుండి 11 వచనాలేమో వెనక్కి చూద్దాం, తర్వాత 12 నుండి 21 వచనాలేమో పైకి చూద్దాం, తర్వాత 32, 33 వచనాలు కాదు అధ్యాయాలేమో ముందుకు చూద్దాం.
ఐ రిపీట్, చాప్టర్స్ 1 to 11 ఏమో వెనక్కి చూడడం అంటే వీళ్ళు వెనక్కి తిరిగి చూడడం కాదు. 40 years జరిగిన చరిత్రను, దేవుడు వాళ్ళని ఎలా ప్రేమించాడు, ఆ ప్రేమను వారిని జ్ఞాపకం చేసుకోవడం, అంటే వెనక్కి తిరిగి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవడము మొదటి పార్ట్ అయితే, పైకి చూడడం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుని ప్రేమను, ఆయన ఆజ్ఞలను పాటించడము, ఆయన ధర్మశాస్త్రాన్ని మరలా నెమరు వేసుకోవడము, ఆయన వైపు చూడడము 12 నుండి 21 అధ్యాయాలు. తర్వాత 33, 34, 32, 33 అధ్యాయాలు భవిష్యత్తు గురించి, కనాన్లోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో దాని గురించి చెప్పే విషయాలు. ఇక సెకండ్ విషయానికి వచ్చేస్తే ఈ గ్రంథాన్ని ఎలా విభజించవచ్చు అంటే 1 నుండి 3 వచనాలేమో కనాను సరిహద్దు ప్రయాణ వివరాలు ఉంటే, 4 నుండి 26 అధ్యాయాలేమో రెండవ టైం ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చి ఆ ధర్మశాస్త్ర వివరణ ఉంటే, 27 నుండి 30 అధ్యాయాలు ఆశీర్వాదాలు మరియు శాపాల గురించి ఉంటే, 31 నుండి 34 అధ్యాయాలు మోషే గారి ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రాఫిట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. ఆయన ఎవరో కాదు, మోషే గారు. ఆయన యొక్క లాస్ట్ వర్డ్స్ అండ్ ఆయన డెత్ గురించి ఈ గ్రంథంలో ఉంటుంది. ఇంకొంచెం కాంప్లికేటెడ్ చెప్పాలి అంటే ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా విభజిద్దాం. అందులో మొదటి సందేశం, రెండవ సందేశం, మూడవ సందేశం, 4వది ముగింపు. ఈ 4 భాగాలుగా చూద్దాం. చాప్టర్ 1 నుండి 4వ అధ్యాయం 4వ వచనం వరకు మొదటి సందేశం, చాప్టర్ 4 నుండి 28వ అధ్యాయం వరకు రెండవ సందేశం, 29 నుండి 30 అధ్యాయాల వరకు మూడవ సందేశం, 31 నుండి 34 అధ్యాయాల వరకు ముగింపు గురించిన సారాంశం. ఇంతకీ మొదటి సందేశంలో ఏం చెప్పాడు? చరిత్రను చూపిస్తున్నాడు. మొత్తం చరిత్రను చూపించి దేవుడు చేసిన వండర్స్ని అన్ని రివైజ్ చేస్తూ చూపిస్తూ నేర్పిస్తున్నాడు. తర్వాత విధేయత, మీరు విధేయులుగా ఉండాలి అని ఆజ్ఞలు దేవుడు జారీ చేశాడు. మీరు విగ్రహారాధనకు దూరంగా ఉండాలని, దేవునికి విధేయులుగా ఉండాలని. ఇదంతా మనకు మొదటి భాగంలో కనబడుతుంది. ఇక రెండవ సందేశం ఏంటి? ధర్మశాస్త్రం గురించిన పరిచయం కనబడుతుంది, 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి, అతి గొప్ప ఆజ్ఞ ఏంటో కనబడుతుంది, హెచ్చరికల గురించి కనబడతాయి, విభిన్నమైన ఆజ్ఞల గురించి కనబడుతుంది, నిబంధన ఒప్పందం గురించి మనకు కనబడుతుంది, దీవెనలేంటో శాపాలేంటో దీని గురించి మనకు కనబడుతుంది. ఇక మూడవ సందేశం ఏంటి అనంటే నిబంధనను పునఃపరిశీలించడం జరుగుతుంది. జీవ మరణాల గురించి కొన్ని మాటలు అక్కడ కనబడతాయి. ఇక ముగింపుకు వచ్చేసరికి యెహోషువ లీడర్గా మారడం, మోషే కీర్తన 32వ అధ్యాయంలో, మోషే గారి బ్లెస్సింగ్ 33వ అధ్యాయంలో, మోషే గారి మరణం 34వ అధ్యాయంలో కనబడుతుంది. సో ఇంతవరకు మనం మెజారిటీగా అన్ని విషయాలు మనం వింటూ వచ్చాం. ఇక ఈ గ్రంథంలో క్రీస్తు గురించి ఉందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. క్రీస్తు గురించి లేని గ్రంథం అంటూ బైబిల్లో ఏది లేదు, ఐ థింక్ ఎక్సెప్ట్ పరమగీతములు తప్ప. చాలామంది పరమగీతములను సంఘానికి కనెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ అంటే కొన్ని ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేస్తే చేయొచ్చేమో, కానీ లిటరల్ సెన్స్లో తీసుకుంటే మాత్రం పరమగీతములు ఈజ్ నోవర్ కనెక్టెడ్ టు వాట్ వి సే, దేవుడు కాదు, ఒక భార్యకు ఒక భర్తకున్న ప్రేమ గురించి మాత్రమే పరమగీతంలో. ఓకే, అది ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు దేవునికి కనెక్ట్ చేస్తారేమో, కొన్ని అలా కన్వర్ట్ చేసి ప్రయత్నిస్తే చేయొచ్చేమో, కానీ పరమగీతములు తప్ప బైబిల్లో ప్రతి బుక్లో దేవుని గురించి, క్రీస్తు గురించి ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే క్రీస్తు గురించి ఎక్కడుంది అని అంటే 18వ అధ్యాయం 18వ వచనంలో, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరుల నుండి దేవుడు మీ కొరకు పుట్టించును, మీరు ఆయన మాట ఖచ్చితంగా వినాలి అని అంటారు. సో క్రీస్తు గురించిన ప్రవచనం అది. ఆ ప్రవచనము చాలామంది ఇస్లాం సహోదరులు మాట్లాడుతూ ఈ ప్రవచనము మహమ్మద్ ప్రవక్త గురించి అంటారు. చాలామంది ఈ వచనాన్ని చూపించి ఆ ప్రవక్త అంటే ఎవరో కాదు, మహమ్మద్ గారే బైబిల్లో ఉంది అని అంటారు. కానీ అది ఆయన గురించి కాదు, ఖచ్చితంగా క్రీస్తు ప్రభుల వారి గురించి. ఎందుకంటే మోషే వంటి ప్రవక్త అన్నాడు. మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారే. సో ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం చెప్తాను, క్రిస్టియన్స్గా ఉన్న మీరందరూ కూడా టైం పాస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా, కమాన్, కీప్ అ వెరీ గ్రేట్ టైం ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ అపాలజెటిక్స్. చాలామంది ఈ మధ్యకాలంలో ఇస్లాం వారు బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, హిందూస్ వచ్చి ఒకవైపు బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, నాస్తికులు వచ్చి బైబిల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇలా క్వశ్చన్ చేస్తున్నప్పుడు మీరు అన్ని పక్కకు పెట్టేసి మీరు డైలీ రీల్స్ చూసుకోవడం, మూవీస్ చూడడం, సీరియల్ చూడడం, ఈ కాదు, టైం వేస్ట్ చేయకండి. మీరేదో వచ్చేసి యూట్యూబ్లో ఎక్కేసి లేదా రీల్స్ చేసేసి దంచి కొట్టేసి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టమని చెప్పట్లేదు. కానీ రేపన్న రోజున ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ చేస్తే తడబడే నేచర్ మీలో ఉండకుండా
అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు చూసుకోండి, ఆన్సర్స్ మీరు నేర్చుకోండి. చాలామంది యూట్యూబ్లో చెప్తూ ఉన్నారు, డోంట్ వేస్ట్ యువర్ టైం, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసుకోండి. ఇస్లాం వారు బైబిల్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు, హిందూస్ బైబిల్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు, నాస్తికులు ఏ విధంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మీరే ట్రైన్లో వెళ్తూ ఉంటే మీ పక్కనే రాధా మనోహర్ దాస్ గారు కూర్చున్నారు అనుకోండి, ఇంకంతా అయిపోయినట్టు నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని కూర్చోవడం మన అందరం. ఇక అలా ఉండకండి మీరు. ఆయనకి కూడా చెమటలు పట్టించి అన్న ఆన్సర్లు తెప్పొచ్చు మనం. ఆయన అసలు నన్ను అడిగితే ఆయన క్వశ్చనింగ్ కూడా రాదు. అసలు భయపడక్కర్లేదు ఎవరికి. బైబిల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు కూడా మీరు భయపడక్కర్లేదు. బైబిల్ హ్యాస్ గాట్ ఆల్ ఆన్సర్స్. బైబిల్ మౌనంగా ఉంటే మనం భయపడవచ్చు, కానీ మనం ఎందుకు భయపడాలి? బైబిల్లో ఆన్సర్స్ ఉన్నాయి, మనమే నేర్చుకోవట్లేదు. సో నేర్చుకోండి, అన్ని విషయాలు నేర్చుకోండి. ఇక ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అంటే మోషే అండ్ యెహోషువ, వీరిద్దరు మాత్రమే ఇంపార్టెంట్ పర్సన్స్గా కనబడతారు. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది మోయాబు మైదానం. యోర్దానుకు తూర్పు దిక్కున ఉన్న మోయాబు మైదానం ఇంపార్టెంట్ ప్లేస్గా మనకు కనబడుతుంది. ఇందులో కనబడే జనాంగాలు లేదా ప్రస్తావించబడిన జనాంగాలు ఏంటి అని అంటే ఇజ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, రెఫాయీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు, మిద్యానీయులు, అమాలేకీయులు, వీళ్ళందరూ ఇందులో ప్రస్తావించబడిన జనాంగం. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ జనాంగాల్లో సుమారుగా 6 నుండి 7 జనాంగాల పూర్తి చరిత్ర నేను యూట్యూబ్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ చరిత్ర వారి గురించి బైబిల్ ప్రకారంగా వారు ఎలాంటి వారు, వారి పుట్టుపూర్వత్రాలు ఏంటి, వారు ఎలా కంటిన్యూ అయ్యారు, ఎలా ఎండింగ్కి వచ్చింది, అసలు ఏం చేయబట్టి దేవుడు వారిని నాశనానికి తీసుకుని వచ్చారు, ఇవన్నీ చాలామంది జనాంగాల గురించి నేను చెప్పడం జరిగింది. ఇంకా బైబిల్ ట్రైనింగ్లో వీటన్నింటి గురించి నేను తెలియజేయబోతున్నాను. బైబిల్ ట్రైనింగ్లో అన్ని విషయాల గురించి తెలియజేయబోతున్నాను. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కైండ్లీ జాయిన్ ఇన్ బైబిల్ ట్రైనింగ్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ కోర్స్ అండి, ఆఫ్లైన్ కోర్స్ ఉండదు. సో నేను ముందుకెళ్ళబోయే ముందు ఒక మాట చెప్తాను. బైబిల్ ట్రైనింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు, దీని ఫీజు ఎంత ఉంటుంది? ఖచ్చితంగా అది ఫీజు ఉంటుందండి, ఫ్రీగా అయితే నేను చెప్పను. ఎందుకంటే ఇదేదో బిజినెస్ చేద్దామని కాదు, ఫ్రీగా చెప్తే మనకు విలువ ఉండదు. దేవుడు కూడా చెప్పాడు కదా, విలువైన కుక్కలకి వేయొద్దు, మీ ముత్యాలను పందుల ముందు వేయొద్దు అని. సో వద్దు అంటే కుక్కలు పందులతో నేను పోల్చట్లేదు, కానీ ఫ్రీగా ఇస్తే విలువ స్వీకరించలేని, ఆ విలువ తెలియని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా కానీ వేస్టే. కాబట్టి ఒక అమౌంట్ అయితే ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. బట్ ఎంత ఉంటుంది, ఏముంటుందని నేను చెప్పలేను. మేము కొంచెం ఏమంటారు, ముందు కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, వేరే వాళ్ళతో ఎఫిలియేషన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నాం, సర్టిఫికేషన్ ఎలా ఇవ్వాలి అని. కాకపోతే నేను చాలా స్ట్రిక్ట్ ఉంటానండి బైబిల్ ట్రైనింగ్ విషయంలో. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వీక్లీ వన్స్ ఖచ్చితంగా అసైన్మెంట్స్ మీకు ఉంటాయి. ఆ అసైన్మెంట్స్ పూర్తి చేస్తేనే మీరు నెక్స్ట్ క్లాస్కి మీరు అలౌ చేయబడతారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్ను నేర్చుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ యూ విల్ ఎవర్ హ్యావ్. ఎందుకంటే ఇదేదో నేను చెప్పట్లేదు, కానీ నేను చాలా బైబిల్ ట్రైనింగ్ యొక్క అకాడమిక్ సబ్జెక్ట్స్ అన్నిటిని తీసుకున్నాను. వాళ్ళు చెప్పే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు చెప్పిన దానికంటే 4 నెలల్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా ఎక్కువ, నాట్ ఓన్లీ బైబిల్ అండి, ఇందులో క్రిస్టియానిటీ గురించి మనం వినబోతున్నాం, హిందూయిజం నేర్చుకోబోతున్నాం, ఇస్లాం నేర్చుకోబోతున్నాం, బుద్ధిజం నేర్చుకోబోతున్నాం, జైనిజం నేర్చుకోబోతున్నాం, నాస్తికుల గురించి మనం తెలుసుకోబోతున్నాం, ఇండియన్ హిస్టరీ తెలుసుకోబోతున్నాం, వరల్డ్ హిస్టరీ మనం తెలుసుకోబోతున్నాం, ఎవరు ఏ క్వశ్చన్ వేస్తే ఏం ఆన్సర్ ఇవ్వాలో మనం తెలుసుకోబోతున్నాం. అది మాత్రమే కాదు, కానీ అన్ని జనాంగాలు, అందరూ భక్తులు, బైబిల్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్, హిస్టరీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్నిటి గురించి కంప్లీట్గా. ఒకవేళ మేబీ ఇవే బైబిల్ ట్రైనింగ్స్లో బయట పెడితే మేబీ దే కెన్ ఛార్జ్ యూ 2 lakhs, నియర్లీ 2 lakhs. ఈ కోర్స్ అంతా కంప్లీట్ అవ్వడానికి 2.5, 3 lakhs కూడా అవ్వచ్చు. బట్ మేము మాత్రం అలా చేయకుండా విత్ అ వెరీ షార్ట్ అమౌంట్, అది కూడా ఒక వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతో విత్ అ వెరీ షార్ట్ అమౌంట్ 4 months ఆఫ్ టెన్యూర్లో దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో ప్రార్థన చేయండి. ఈ జనాంగాలన్నిటి గురించి బైబిల్ ట్రైనింగ్లో మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మనము ఇది చూసాం, ఇంతవరకు నిర్గమకాండానికి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసాం, ఎందుకు సెకండ్ టైం దేవుడు చెప్పాడో మనం చూసాం, అసలు ద్వితీయోపదేశకాండం దేని గురించి మాట్లాడుతుందో, ఈ రచయిత ఎవరో, ఈ రచయిత ఏ కాలంలో రాశారో, తర్వాత బీసీ క్రీస్తు పూర్వం 1407 నుండి 1406 మధ్యలో ఈ గ్రంథం రాయడం జరిగింది. ఈ గ్రంథము ఎన్ని సంవత్సరాలను లేదా ఎంత కాలాన్ని సూచిస్తుందో, ఈ గ్రంథము ఏ ఏరియాలో జరిగిందో, ఈ చరిత్ర, ఈ గ్రంథ విభజన ఏంటో, ఇందులో క్రీస్తు ఎక్కడున్నాడో, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ ఏంటో, ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటో, జనాంగాలు ఏంటో మీ అందరికీ చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డ్యూటెరానమీ అండి, ద్వితీయోపదేశకాండం గురించి. చివరిగా ఒక స్టోరీ లైన్ చెప్పి 3 విషయాలు నేర్చుకోవాల్సి ఉన్న ఈ గ్రంథం నుండి అది నేను చెప్పి నేను ముగిస్తాను. ఏంటి స్టోరీ లైన్ ఏంటి అని అంటే,
ఐగుప్తు నుండి బయటికి వచ్చిన మొదటి తరం చనిపోయారు. రెండవ తరానికి అసలు ఏమీ తెలియదు వాక్యం. ఈ ఏమీ తెలియని వారికి గతంలో జరిగిన కొన్ని చూపిస్తూ, ఈ గతంలో జరిగిన వాటిని నేర్పిస్తూ, దేవుడు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూ గతంలో జరిగిన వాటిని అన్నింటినీ చూపిస్తూ మోషే ద్వారా దేవుడు నేర్పిస్తూ, ప్రస్తుతం మీరు ఇలా జీవించాలి, భవిష్యత్తులో కనాన్లోనికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా వారి ఆచారాలు మీరు పాటించకూడదని వారికి ఒక తండ్రిలాగా ప్రకటించిన బోధనే ద్వితీయోపదేశకాండం. మోషే గారు చేసిన చివరి ప్రసంగమే ద్వితీయోపదేశకాండం. ఒక తండ్రి, ఒక నాయకుడు విడిచి వెళ్ళబోయే ముందుగా పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని, నాన్న నేను వెళ్ళిపోతున్నాను, ఇక మీరు జాగ్రత్తగా ఉండండి రా అని చెప్పి ఆ పిల్లల్ని వేరే నాయకునికి అప్పచెప్పేసి జాగ్రత్త రా అని చెప్పేసి వెళ్ళిపోతూ చేసిన ప్రసంగమే ద్వితీయోపదేశకాండం. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి ఎప్పుడైనా గమనించండి, చాలామంది అనుకుంటారు ధర్మశాస్త్రం మనకు అక్కర్లేదు అనుకుంటారు. అంటే కొట్టివేయబడింది కదా మనకి ఎందుకు అని అంటారు. ఒక విషయం చెప్పిన, ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియదు. అది కొత్త నిబంధనలో దేవుడు రాయించిన మాట. సో మరి ఎందుకు కొట్టివేయబడిన దాన్ని దీన్ని ఎందుకు మనకు ఇంత ఇంపార్టెంట్ ఏంటి అనే డౌట్ ఉంటే ఈ 3 విషయాలు మనం తెలుసుకుందాం. అందులో ఒకటి, కొట్టివేయబడిన దాని మీద ఇంత ఇంట్రెస్ట్ మనకి ఎందుకు అనంటే, ధర్మశాస్త్రం అనేది ఎంఆర్ఐ స్కానింగ్ లాంటిదండి, లేదా ఒక బ్లడ్ టెస్ట్ లాంటిది. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న రోగాలన్నీ నాకు తెలియాలంటే ధర్మశాస్త్రం ఈ ఎంఆర్ఐ స్కానింగ్లోనికి వెళ్ళిపోవాలి, ఒక బ్లడ్ టెస్ట్ నేను చేయించాలి. ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, నాలో ఉన్న పాపాలు తెలియజేస్తుంది. తెలియజేస్తే అయిపోదు. ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే ఏం సుఖం, బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏం సుఖం. ఇప్పుడు ఆ బ్లడ్ టెస్ట్లు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి బుక్ కూడా డాక్టర్ని పరిచయం చేస్తుంది. ఈ ఎంఆర్ఐ స్కానింగ్లు చేసే ప్రతిదీ కూడా డాక్టర్, క్రీస్తు నా వంటి ఒక ప్రవక్త. ఈ ఎంఆర్ఐ స్కానింగ్, ద్వితీయోపదేశకాండం ఎంఆర్ఐ స్కానింగ్ అనుకోండి. ఈ రిపోర్ట్ అంతా ఇచ్చేసి మీరు ఈ పాపాలు చేశారు, ఆ పాపాలు చేశారు, కడగబడాలంటే ఏం చేయాలి, అదిగో 18వ అధ్యాయం 18వ వచనంలో నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన విశ్వసించండి, ఆయన చెప్పినవి వినండి. సో బైబిల్ అంతా పాత నిబంధన ముఖ్యంగా చేసేది ఏంటంటే, పాపాలు ఎత్తి చూపించడం, ప్రభు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ పొందండి అని చెప్పడం. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. ఓకే, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద క్వాలిటీ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్. దాన్ని ఎప్పుడు కూడా కొట్టివేయబడింది కానీ తీసి పక్కకు పడేయకండి. కొందరికి న్యూ టెస్టిమెంట్ ఫ్యాంటసీ ఉంటుంది. అదేంటో ఓల్డ్ టెస్టిమెంట్ ఒక్క వచనం చూపించిన వర్తమానాల్లో అవసరమా, మనం ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా, ఎందుకు ఓల్డ్ టెస్టిమెంట్కి వెళ్తున్నారు, మీ సేవకుడు ఎందుకు న్యూ టెస్టిమెంట్ నుంచి చెప్పడు, 2 వచనాలైనా ఖచ్చితంగా ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తారంటే, పూర్వము జరిగినవన్నీ ప్రస్తుతమందున్న మనకు బుద్ధి కలిగించడానికి దేవుడు రాయించినప్పుడు ఇక మీరెవరు కాదనడానికి, నేనెవరిని కాదనడానికి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వినాలి అని దేవుడు చెప్తున్నాడు. సెప్టోజెంట్ బైబిల్లో ఈ వినాలి అనే దగ్గర గ్రీక్ అనువాదంలో ఏముంటుందంటే అకోవా అని ఉంటుంది. వినాలి అంటే వినమని కాదు, లోబడమని అర్థం. నువ్వు నా మాట విను అంటే వినేసి వెళ్ళిపోను కాదు, లోబడు అని అర్థం. ఓకే, ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఇక రెండవదిగా మనం ఈ గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మీ రూట్స్ని మీరు మర్చిపోకండి. వేర్ యూ కేమ్ ఫ్రమ్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోకండి. అది సేవలో అయినా సరే, మీరు పాస్టర్ అయినా సరే, మీరు ఎవాంజలిస్ట్ అయినా సరే, మీరు ఒకప్పుడు తక్కువ స్థితిలో ఉండి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించినా సరే, వాట్ ఎవర్, మీ రూట్స్ని, మీ ప్రైమరీ బేస్మెంట్ని మీరు మర్చిపోకండి దయచేసి. దేవుడు ఈ గ్రంథం ద్వారా నేర్పిస్తుంది అది ఎప్పుడు కూడా. అందుకే జ్ఞాపకం చేసుకో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకప్పుడు బాగా చిన్న స్థితిలో ఉన్నారు, ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నారు. గర్వం రానివ్వకండి. మీ స్థితి ఇంతకుముందు మీరు ఎక్కడ పని చేశారో, ఎవరి దగ్గర పని చేశారేమో, ఒక ఆఫీస్ బాయ్లో పని చేశారేమో, పెట్రోల్ బంక్స్లో పని చేశారేమో, లేదంటే ఇంకేమంటారు, పొలం దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏమంటారు, ఆఫీసుల దగ్గర, పొలాల దగ్గర ఉంటారు కదా, సెక్యూరిటీగా చేస్తూ ఉంటారు కదా. ఈ ఆంధ్రాలో నేను కొన్ని చూశాను, ఈ రొయ్యల చెరువులు, పెద్ద రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేసి అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడతారు. మేబీ అలా చిన్న ఉద్యోగాలు ఏమైనా మీరు చేశారేమో. ఇప్పుడు దేవుడు మీ స్థితిని మార్చాడేమో. గతాన్ని మర్చిపోవద్దు, వేర్ యూ కేమ్ ఫ్రమ్ అస్సలు మర్చిపోవద్దు. ఆ తగ్గింపులో మీరు ఉండండి. పైకి ఎదగడం తప్పేం కాదు, కానీ ఎదిగిన తర్వాత గర్వం రానివ్వడం, నాకేందిలే, నేను చెప్పింది వినాలి, మీరెంత ఈ తలతిక్కల వరాలు అంటారు దీన్ని. మరి అయితే మీరు ఏ ఆశలు అంటారో నాకు తెలియదు, కానీ ఈ తలతిక్కల వరాలు మనం చేయకూడదు. ఇవన్నీ మనం మానేస్తే మనకు మంచిది. ఈవెన్ సేవకులు కూడా చాలామంది నేను గమనిస్తూ ఉన్నానండి, ఎందుకో నాకు తెలియదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లుగా తగ్గింపు కలిగి ఎందుకుంటారో నాకు తెలియదు. యూట్యూబ్లో ఒక 100 సబ్స్క్రైబర్లు దాటితే ఇంకా అయిపోయినట్టే. వాళ్ళు ఇంకా వాళ్ళని ఆపలేము మనం. 1,00,000 సబ్స్క్రైబర్లు టచ్ చేశారంటే ఇంకా దేవుని కూడా దాటేసి వెళ్ళిపోతారు వీళ్ళు. పరలోకాన్ని దాటేసి 100 మైళ్ళు దాటేసి వెళ్ళిపోతారు వీళ్ళు. తర్వాత అన్న నీతో సెల్ఫీ కావాలని ఒక 10 మంది మీటింగ్కి వచ్చి అడిగారంటే ఇంక అంతా అయిపోయింది. ఇంకా మనోడు ఇంకా మాటిండు. తర్వాత ఎవరైనా వచ్చేసి చర్చికి స్పాన్సర్ చేసినా, కార్ ఇచ్చేసినా ఇంకా మనోడు ఇంకా ఎక్కడ ఆగడు, ఇంకా క్లౌడ్స్లో తిరుగుతూ ఉంటాడు. వద్దు, మీ స్టార్టింగ్ స్టేజ్ ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడైనా తగ్గుండడం మనకు ఆశీర్వాదం, తగ్గింపులోనే ఆశీర్వాదం ఉంది. సో గతము ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది ద్వితీయోపదేశకాండం నేర్పిస్తున్న పాఠం. ఇక మూడవదిగా, తల్లిదండ్రులారా మీరందరూ వినండి, మీ పిల్లలకు బాగా నేర్పించండి.
ఇంతకుముందు నేను చెప్పింది నేను మరలా చెప్తున్నాను, మీ పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి. ఈ మధ్యకాలంలో నేను చాలామంది తల్లిదండ్రులు చూస్తున్నాను, చాలా చాలా ఇరిటేట్ అవుతున్నాను నేను సీరియస్లీ. వీళ్ళేం పేరెంట్స్ రా బాబు అనే అనిపించేలాగా క్రిస్టియన్ పేరెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ పిల్లలకి చర్చ్లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, వాళ్ళ పిల్లలకి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా డిస్కస్ చేయాలో తెలియదు. కొందరికైతే పెద్దవాళ్ళ ముచ్చట్లు వచ్చేస్తూ ఉన్నాయి, కొందరేమో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు, కొందరేమో స్కూల్లో బాగానే ఉంటారు, చర్చ్కి వచ్చేసి అల్లరి చేస్తూ ఉన్నా కానీ అస్సలు పట్టించుకోరు. చాలా చాలా ఇండీసెంట్ బిహేవియర్ అది. మీ పిల్లలు మీ పేరెంటింగ్ని మీ పిల్లలు చూపిస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు దరిద్రమైన పేరెంటింగ్ అలా ఉంటే. సో మేనర్స్ నేర్పించండి పిల్లలకి, డిసిప్లిన్ నేర్పించండి పిల్లలకి, ఎలా ఉండాలో నేర్పించండి. మీ పిల్లల్ని మీరు చర్చికి తీసుకొస్తున్నారా, నువ్వు అక్కడ కనుక అల్లరి చేస్తే మాత్రం బాగోదు అని చెప్పండి. గారాబం పనికిరాదండి. కొన్ని విషయాల్లో ప్రేమించండి, గారాబం చేయండి, నాట్ ఎ మ్యాటర్. కానీ అన్ని విషయాల్లో గారాబం పనికిరాదు. మీ పిల్లల్ని నాశనం చేసి నాశనకర్తలు అవుతారు, మీరు జాగ్రత్త. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, చాలామంది తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో వచ్చి మాట్లాడే మాట ఏంటంటే, అన్న మా ఇంట్లో ఎవ్వరికి లేని అలవాట్లని ఈడు వచ్చేస్తున్నాయన్న, మా పాప వచ్చిందన్న, మా ఇంట్లో అసలు ఈ అలవాట్లు లేవన్న, మా వీళ్ళకి ఎలా వచ్చినాయో నాకు తెలియదన్నా. అంటే ఏంటమ్మా అసలు ఏం జరిగింది అని అంటే, మీ పిల్లల లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, వాళ్ళ డే ప్లాన్ ఎలా ఉంటుంది, ఇలా అడిగినప్పుడు వారు చెప్పే మాట ఏంటంటే, స్కూల్కి వెళ్తారన్న ఉదయం 8 గంటలకి, వెళ్ళి ఎన్నింటికి లేస్తారు, 7కి నిద్రలేస్తారన్న, 1 అవర్లో ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వెళ్ళిపోతారు, 8కి వెళ్ళిపోతారన్న. మరి ఎన్నింటికి వస్తారు, సాయంత్రం 5 అవుద్దన్న. మరి 5 నుంచి ఏం చేస్తారు, 5:30కి ట్యూషన్కి వెళ్ళిపోతారన్న. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, 8:30కి వస్తారన్న. మరి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అరగంటలో అన్నం తినేసి పడుకుంటారన్న. ఇంక పడుకుంటే మరి అందరితో లేచినప్పటి నుంచి అందరు బయట వాళ్ళతో తిరిగినప్పుడు మీతో మీ అలవాట్లు ఎందుకు వస్తాయి వాడికి? ఎంత దారుణం అయిపోయారంటే తల్లిదండ్రులు. ఇంట్లో మాటినట్లేదని ట్యూషన్ పంపిస్తున్నారు. సిగ్గులేదు ఆ మాట అనడానికి? ఇంట్లో మాటినట్లేదని ట్యూషన్ వేరే వాళ్ళకి అప్పగించి వస్తారా? మాట వినట్లేదేంటి, మాట వినట్లేదు. మన అంత నడిపించడం రానోడికి బండి ఎందుకు? నాకు బండి నడపడం రానప్పుడు బండి కొనుక్కోవడం ఎందుకు? కారు నడపడం రానప్పుడు కారు కొనుక్కు ఏం సుఖం? మరి మానేయండి. పిల్లలు కన్న తర్వాత నేర్చుకోండి. వాళ్ళు 9 నెలలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు నేర్చుకోండి, పేరెంటింగ్ నేర్చుకోండి. ఎలా వాళ్ళని బుజ్జగించాలి, ఎలా వారిని శిక్షణ చేయాలి, ఎలా వారిని శిక్షణ చేయాలి, 2 ఏం చేయాలి నేర్చుకోండి. పేరెంటింగ్ రాకపోతే ఎట్లా? స్కూల్కి పంపించేస్తారు, ట్యూషన్లకు పంపించేస్తారు, అందరూ బయట వాళ్ళతో తిరిగేసి ఉదయం 1 గంట మాట్లాడడానికి మీకు తీరికుండదు, సాయంత్రం 1 గంట మాట్లాడడానికి తీరికుండదు, ఫ్యామిలీ ప్రేయర్ చేయడానికి తీరికుండదు, వాళ్ళకి దేవుని గురించి ముచ్చటించడానికి మీకు తీరికుండదు. అంత తీరికలేని పనులు ఏం చేస్తున్నారు? అంత చేసే పని అయితే ఇంక మీ అలవాట్లు ఎందుకు వస్తాయి? మాట్లాడకండి. ఇంకే ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టకండి. ఏమని, మా ఇంట్లో ఎవరికి లేని అలవాట్లు వీడికి వచ్చేస్తున్నాయి, మా పాపకు వచ్చేస్తున్నాయి, ప్రేయర్ చేయండి. ప్రేయర్ కాదు, మీరు మారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ సీరియస్లీ అండ్ ఐఎమ్ అగెన్స్ట్ టు ద ట్యూషన్ కల్చర్ అండి. అస్సలు ట్యూషన్ కల్చర్ ఐఎమ్ వెరీ అగెన్స్ట్. ఎందుకు? మీ పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టండి. దేవుడు చెప్పింది ఏంటి? మీ పిల్లలు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఇది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తారు 4-6 వచనాల్లో. చెప్పండి రా అని అంటుంటే పిల్లలకి ఏం చెప్పరు. ఎప్పుడు స్కూల్కి పంపించామో, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి పంపించాం, ఇదేనా బతుకు? ఎందుకు అని అంటే వాళ్ళని భరించలేనప్పుడు ఎవడు కనమన్నాడు? ఎందుకు కండం ఎందుకు? కన్న తర్వాత పెంచకపోవడం ఎందుకు? నువ్వు పెంచడం నీ చేత కాక వేరే వాళ్ళ మీద నిందలేయడం ఎందుకు? మా వాడు మారిపోతున్నాడు. ఎందుకు మారాడు? ఖచ్చితంగా మారుతాడు. ఎప్పుడు బయట పెట్టేసి నీ విలువలు నువ్వు నేర్పించకుండా, నీ సిద్ధాంతాలు నువ్వు నేర్పించకుండా, బైబిల్ నువ్వు నేర్పించకుండా, స్కూల్లో చెప్పిన దానికి స్కూల్కి లక్షలు పెట్టి, రీసెంట్గా నేను విన్నానండి, మా చర్చ్లో ఒక చిన్న బుడద ఉంటుంది, దానికి ఎల్కేజీకి 30,000 అంటాయి. ఆ ఏబిసిడి లేదు, నేను నేర్పిస్తాను, నాకు ఏంటి అని చెప్పాను నేను. ఎల్కేజీలో 30,000 ఏంటి? నాకు అర్థం కాల. ఇప్పుడు 30,000 దానికి స్కూల్లో కట్టి మళ్ళీ మీరు ట్యూషన్ అన్నారు అనుకోండి, ఇంకా దానికంటే ఇంకా మించిన అవమానం ఏం లేదు. అంటే స్కూల్లో నేర్పించట్లేదా? ట్యూషన్లు ఎందుకు? వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కూర్చోబెట్టండి. తల్లి భయం, తండ్రి భయం అన్నిటికంటే ఇంపార్టెంట్. కూర్చోబెట్టండి. మీ పిల్లల స్టడీస్ మీద కేర్ తీసుకోండి. ఎప్పుడు వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారు, వద్దు. ఇది చాలా దరిద్రమైన కల్చర్ అసలు. దాన్ని తీసేసి మీ పిల్లల్ని కూర్చోబెట్టి అరగంట బైబిల్ చదివించి, ఒక 2 గంటలో లేదా గంటన్నరో మీరు హోంవర్క్స్ అన్ని చేయించేసి, ఒక అరగంట బైబిల్ చదివించి, వాళ్ళకి ఒక అరగంట ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెట్టి అలా చేయొచ్చుగా. అలా చేయకుండా ఈ సమాజంలో ఈ మధ్యకాలంలో ఈ అల్లరి చిల్లర కార్యక్రమాలన్నీ అవ్వడానికి గల రీజన్ ఏంటి? ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం. అనవసరంగా పంపిస్తున్నారేమో, మీరు ఆలోచించుకోండి. మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచండి. స్కూల్ చాలు, నాకు తెలిసి స్కూల్ చాలు. ఇంటికి రాగానే మీరు కూర్చోబెట్టండి. ఏం హోంవర్క్ ఇచ్చారో అడగండి. కూర్చోబెట్టి స్ట్రిక్ట్గా, నువ్వు ఏ విషయంలో అయినా నేను కాంప్రమైజ్ అవుతాను, కానీ స్టడీ విషయంలో, దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వనని కర్ర పట్టుకుని కూర్చోండి. తప్పేం లేదు. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. తప్పేం లేదు. కూర్చోండి, కొట్టండి సీరియస్లీ. ఎందుకంటే బుద్ధి వచ్చినని నీ కుమారుని శిక్షించము, అయితే వాడు చావాలని కోరవద్దు. శిక్షించాల్సిన దగ్గర శిక్షించండి. అలా చేస్తే మంచిది. సో ఈ ద్వితీయోపదేశకాండం నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడు కూడా పాత నిబంధనను తప్పుగా భావించకండి. పాత నిబంధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం దాని నుంచి చాలా నేర్చుకోవాలి. అది మనకు బాలశిక్షకునిగా ఉండి నిత్యత్వంలోనికి నడిపించే ఒక సాధనంగా ఉంటుంది. తర్వాత
తర్వాత ఎప్పుడు కూడా మనం వచ్చిన రూట్స్ని మనం మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక మూడవదిగా మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. దయచేసి టైం స్పెండ్ చేయండి. బాగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడండి, ముచ్చటించండి, బైబిల్ చదివించండి, ప్రార్థన చేయించండి, హోంవర్క్స్ చేయించండి. అన్ని దగ్గర నుండి చూసుకోండి. వాళ్ళని పంపించేసామా, మనం ఫ్రీగా ఉన్నామా, వాళ్ళ ఇంట్లో ఉంటే మనం ఆటినరు, మనకు ఇంకా బుర్రంతా హీట్ ఎక్కిపోద్ది. ఈ యాటిట్యూడ్ నుండి మీరు బయటికి వచ్చేయండి. లేదంటే వాళ్ళని ఎవరికైనా దత్తతకి ఇచ్చేసేయండి. మా వల్ల కాదని చెప్పేసి, ఎందుకు డబ్బులైనా మిగులుతాయి, దత్తతకి ఇచ్చేయండి, మేము పెంచుకోలేమండి, ఎవరైనా తీసుకోండి అని చెప్పేసి దత్తతకి ఇచ్చేసేయండి. అంతే తప్ప పిల్లల్ని రోడ్డుకు వదిలేసి, కనేసి గాలికి వదిలేసి, ఈ అల్లరి చిల్లర కార్యక్రమాల్లో చేసే వాళ్ళతో తిప్పేసి అనవసరంగా క్రీస్తు పరువు తీయకండి. ఓకే, ఈ విషయాలను నేర్చుకుని ఈ ప్రకారంగా మీరు ఉండండి. రేపొద్దున దేవుడు మరలా ఇదే వర్తమానాన్ని ఎవరి ద్వారా అని చెప్పిస్తే ఖచ్చితంగా వినండి. బట్ ఒక మాట చెప్తాను ముగింపులోనికి వచ్చే ముందుగా, ద్వితీయోపదేశకాండం రాయించింది దేవుడు. ఎప్పుడైనా గతాన్ని గుర్తుపెట్టుకొని ప్రస్తుతంలో బాగా జీవిస్తూ భవిష్యత్తులో ఎదురవబోతున్న హడ్డిల్స్ అన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ దేవునికి విధేయులుగా జీవించాలని ద్వితీయోపదేశకాండం చెప్తుంది. కాబట్టి ఆ విధంగా జీవిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని బాగా చదువుదాం, ప్రార్థన బాగా చేద్దాం, ఉపవాసాలతో మంచి దీక్షతో దేవుని పట్ల తెలిసినంతలో నమ్మకంగా ఉందాం. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. నెక్స్ట్ సండే యెహోషువ గ్రంథంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.